కర్ణాటక రాజకీయాల్లో సస్పెన్స్ వీడింది. ఎట్టకేలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన లేఖను గవర్నర్ గెహ్లాట్ కు సమర్పించేందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లోక్ భవన్ చేరుకున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్న తమ బంధువును పరామర్శించేందుకు బుధవారం అర్ధరాత్రి గవర్నర్ ఇందోర్ వెళ్లారు. దీంతో సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ కు సమర్పించారు. ఈ పరిణామంతో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. ఆయన త్వరలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీకే గురించిన వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు సమీపంలోని కనకపురాలో కెంపేగౌడ గౌరమ్మ దంపతులకు 1962 మే 15న శివకుమార్ జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డీకేకు చిన్నప్పటి నుంచే గ్రామీణ జీవితం, రైతు సమస్యలు, స్థానిక రాజకీయాలపై ఆసక్తి ఉండేదని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. డీకే ప్రాథమిక విద్యాభ్యాసం కనకపురాలో జరిగింది. బెంగళూరులోని శ్రీ జగద్గురు రేణుకాచార్య కాలేజీలో గ్రాడ్యుయేషన్, 2006లో మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశారు డీకే. కాలేజీ రోజుల్లోనే విద్యార్థి రాజకీయాలపై డీకే ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్యుఐ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రజా సమస్యలు వింటూ పెరిగిన డీకే కాంగ్రెస్ భావాజాలానికి ఆకర్షితులయ్యారు. శివకుమార్ కొన్ని విద్యా సంస్థల అధినేత కూడా. బెంగళూరులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడైన డీకే భద్రావతిలో తన పేరు మీదుగా డీకే శివకుమార్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను కూడా స్థాపించారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే శివకుమార్ 1993లో ఉషాను వివాహం ఆడారు. వీరికి 2 అమ్మాయిలు, ఐశ్వర్య, ఆభరణ, కొడుకు ఆకాష్. పెద్ద కూతురు ఐశ్వర్యకు మాల్వికా హెగ్జ్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ కొడుకు అమాత్య హెగ్జ్ తో పెళ్లైంది. డీకే పొలిటికల్ కెరీర్ కూడా సుదీర్ఘమైనదే. 1980 అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి జనతా పార్టీ దిగ్గజం హెచ్డి దేవేగౌడ చేతిలో ఓడిపోయారు. అయితే గట్టి పోటీ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. 1989లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయనకు ఓటమి అనేది తెలియకుండా పోయింది. 1999 ఎన్నికల్లో సాతనూరులో దేవేగౌడ కుమారుడు ప్రస్తుత జేడీఎఫ్ అధినేత హెచ్డి కుమారస్వామిని ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. ఆ తర్వాత కనకపుర నియోజకవర్గానికి మారి 2008, 2013, 2018, 2023లో తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఇక డీకే శివకుమార్ ఎస్ఎం కృష్ణ కేబినెట్ లో కోఆపరేటివ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా పనిచేసి బెంగళూరు నగరాభివృద్ధికి కృషి చేశారు. సిద్ధరామయ్య తొలి కేబినెట్ లో ఇంధన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల, వైద్య విద్యా శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. డీకే 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సిద్ధరామయ్యతో కొన్ని విభేదాలున్నా ఇద్దరు కలిసికట్టుగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలు గెలిచి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య సీఎం కాగా డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. ఇక డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ సైతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బెంగళూరు రూరల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి అన్నకు రాజకీయ వ్యూహాల్లో వెన్నుదన్నుగా నిలిచారు. మరి డీకే శివకుమార్ సీఎం గా కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తారా, లేక కొత్త సవాళ్లు ఎదుర్కొంటారా? ఇప్పుడిదే దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక రాజకీయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి.